నమస్తే, వెల్కమ్ టు లియో. నేను విజయ్ గారు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎండ్ కార్డ్ పడబోతుందా? అవుననే సమాధానాలు వస్తున్నాయి. 22వ తారీఖున విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణ అయిపోయిన తర్వాత ఒకటో ప్రశ్నకు నేను ఈ సమాధానం చెప్పాను, రెండో ప్రశ్నకు ఈ సమాధానం చెప్పానని చెప్పి చాలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ విజయసాయిరెడ్డి గారు ఎలాంటి రాజకీయం ఆడతారనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారితోనే రాజకీయం ఆడుతున్నాడంటే ఆయన చెప్పే మాటల్ని నమ్మాలా లేదా అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈడీ విచారణ ముందు ఒక రకమైన సమాధానాలు, ఒక రకమైన ప్రశ్నలు, బయటికి వచ్చిన తర్వాత ఒక రకమైన సమాధానాలు, ఒక రకమైన ప్రశ్నలు. అంటే ఈడీ ఎలానో ముందుకొచ్చి నువ్వు మాతో చెప్పినవి ప్రశ్నలు, మేము అడిగిన ప్రశ్నలు ఇవి కాదు, నువ్వు చెప్పిన సమాధానాలు ఇవి కాదని చెప్పి ఈడీ బయటికి వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో చూసాం. అయితే 23వ తారీఖున మిథున్ రెడ్డి గారి విచారణ అయిపోయిన తర్వాత బయటికి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే, విజయసాయిరెడ్డి గారు మీరు చెబితే ఇచ్చినటువంటి ఒక 100 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఆయనకి ఎంత రిటర్న్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇంకా ఎంత బాకీ ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇలా చూసుకుంటే వాస్తవానికి విచారణ తర్వాత అటు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, ఇటు మిథున్ రెడ్డి ఏం చెప్పాడు, లిక్కర్ స్కామ్ ఏమైంది అని అంటూనే విజయసాయిరెడ్డి గారు మరో మాట కూడా చెప్పారు. అతి త్వరలో మళ్ళీ నేను ఈడీ ముందుకు రాబోతున్నాను, మళ్ళీ వాళ్ళు పిలవబోతున్నారు, వాళ్ళు పిలిస్తే నేను ఈసారి మొత్తం చెప్పేస్తానంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడున్న కోటరీ ఏదైతే ఉందో, గతంలో మన ఇద్దరం కలిసి అక్రమంగా సంపాదించినటువంటి ఒక సొమ్ము ఏదైతే ఉందో దాన్ని పంది కొక్కుల్లా తింటున్నారు, అది నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఆ యొక్క అక్రమ సంపాదనలో నా కష్టార్జితం కూడా ఉంది, కానీ నువ్వు బలవంతంగా నన్ను బయటికి గెంటేశావు, నీ మీద నాకు మనసు విరిగిపోయిందని చెప్పేసి అన్న విజయసాయిరెడ్డి నెక్స్ట్ ఈడీ విచారణ పిలిచే లోపల ఆ కోటరీ మొత్తాన్ని నువ్వు ఖాళీ చేయించి నన్ను పెట్టుకుంటే కూటమిని ఎలా బద్దలు కొట్టాలో నేను నీకు చూపిస్తా, నేను అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తా అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. వాస్తవానికి 2019కి ముందు ఏదైతే బీజేపీ అండ్ టీడీపీ కలయికను కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పిన దానిలో అర్థమవుతుంది. సెంట్రల్లో కూర్చొని బీజేపీని టీడీపీని కలవకుండా కుట్రలు పందింది నేనే, మళ్ళీ నువ్వు నన్ను పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు ఇలాంటి ఈడీ విచారణలు కావచ్చు, కోర్టులలో ఉండేటువంటి కొన్ని కోర్టు నోటీసులు కావచ్చు, సమన్లు కావచ్చు, ఇవేమీ లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఈ విజయసాయిరెడ్డి. అయితే మిథున్ రెడ్డి వచ్చి వాస్తవానికి పిఎల్ఆర్ కంపెనీస్ ఏదైతే ఉందో, ఏదైతే మిథున్ రెడ్డి గారి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సొమ్ములు వచ్చినటువంటి వాటా వాస్తవమే, మేము తీసుకున్నాం, అది లిక్కర్ స్కామ్ సంబంధించి వచ్చిన డబ్బులు, కానీ మళ్ళీ నేను రిటర్న్ పంపించేశానని చెప్పేసి అన్నారు. మరి విజయసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బుల సంగతి ఏంటి అంటే అది మా ఆడిటర్ చూసుకుంటాడని చెప్పి అంటున్నారు. ఆడిటర్కి ఇష్టానుసారం తను ఏదైనా చేసుకుంటూ వెళ్తాడా, లేదా మిథున్ రెడ్డి గారు లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పిందే వింటాడా అంటే మీరేం చెప్తారు? అలా ఎక్కడా కూడా గుర్తు లేదు, తెలీదు, మర్చిపోయినటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి గారు. కానీ మిథున్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఇంకోసారి పిలిచే అవకాశం ఉందని, వాస్తవానికి సరైన సమాధానం చెప్పలేదని, రికార్డెడ్ వీడియోస్, రికార్డెడ్ ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయని, మరోసారి పిలిచినప్పుడు అవన్నీ చూపించి ఈసారి కూడా ఇలాంటి సమాధానాలే వస్తే అటు నుంచి అటు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తే ఈడీ అరెస్ట్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే 16 నెలలు జైల్లో పెట్టింది. అటువంటిది మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ఆగిపోతుందని చెప్పుకోవాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.